Hello everyone. Today I will explain how to speak about the actions which are not necessary and not compulsory in English as well as in Telugu with different examples. Let me start. Example 1. Rohit does not have to pay bill. రోహిత్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు. సేమ్ సెంటెన్స్ ని మళ్ళీ రోహిత్ నీడ్ నాట్ పే బిల్. రోహిత్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు. రెండింటికి తెలుగు మీనింగ్ ఒకటే. రెండు రకాలు కూడా మనము రాయొచ్చు, మాట్లాడచ్చు. యూ డోంట్ హ్యావ్ టు పే బిల్. మీరు బిల్లు చెల్లించిన అవసరం లేదు. మీరు యూ నీడ్ నాట్ పే బిల్. మీరు బిల్లు చెల్లించిన అవసరం లేదు. ఇక్కడ తెలుగు మీనింగ్ రెండింటికి ఒకటే. యూ నీడ్ నాట్ టు పే బిల్, ఇట్ ఈస్ ద రాంగ్ సెంటెన్స్. యూ నీడ్ నాట్ పే బిల్ ఈస్ ద రైట్ సెంటెన్స్. రోహిత్ నీడ్ నాట్ to pay bill, it is the wrong sentence. Rohit need not pay bill is the right sentence. If you have any doubt, please check the above structure. Subject plus do not have to plus base form plus noun or prepositional phrase or ing form or adverb. Example 2. She dash stop reading. ఆమె చదవడం ఆపాల్సిన అవసరం లేదు. She does not have to stop reading. ఆమె చదవడం ఆపాల్సిన అవసరం లేదు. She need not stop reading. ఆమె చదవడం ఆపాల్సిన అవసరం లేదు. These two are correct. Example 3. You dash speak loudly. మీరు బిగ్గరగా మాట్లాడవలసిన అవసరం లేదు. You need not speak loudly. మీరు బిగ్గరగా మాట్లాడాల్సిన అవసరం లేదు. You dash. యూ డో నాట్ హ్యావ్ టు స్పీక్ లౌడ్లీ. మీరు బిగ్గరగా మాట్లాడాల్సిన అవసరం లేదు. రెండు రకాలుగా మనము రాయొచ్చు, మాట్లాడవచ్చు. ఈ డిఫరెన్స్ని మీకు అర్థం కాకపోతే ఈ పైన ఉన్న స్ట్రక్చర్ని చూసి తెలుసుకొని అర్థం చేసుకొని మీ ఓన్ సెంటెన్స్ని ఫ్రేమ్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఎగ్జాంపుల్ 4. వంశీ డాష్ స్టే ఎట్ ఆఫీస్. వంశీ డస్ నాట్ హ్యావ్ టు స్టే ఎట్ ఆఫీస్. వంశీ ఆఫీసులో ఉండాల్సిన పని లేదు. వంశీ నీడ్ నాట్ స్టే ఎట్ ఆఫీస్. వంశీ ఆఫీసులో ఉండాల్సిన పని లేదు. డో నాట్ హ్యావ్ టు అనేది ఇక్కడ వాడకూడదు. ఎగ్జాంపుల్ 5. ఈ డాష్ పే ద ఫీజు. అతను ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. హీ డస్ నాట్ హ్యావ్ టు పే ద ఫీజ్. అతను బిల్లు చెల్లించిన అవసరం లేదు. హీ నీడ్ నాట్ పే ద ఫీజ్. అతను ఫీజు చెల్లించిన అవసరం లేదు. డో నాట్ హ్యావ్ టు ఇక్కడ వాడకూడదు. ఎగ్జాంపుల్ 6. దే డాష్ ప్రాక్టీస్ సో సీరియస్లీ. వారు అంత సీరియస్గా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. దే డాష్ దే నీడ్ నాట్ ప్రాక్టీస్ సో సిన్సియర్లీ. వారు అంత సీరియస్గా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. దే డో నాట్ హ్యావ్ టు ప్రాక్టీస్ సో సీరియస్లీ. వారు అంత సీరియస్గా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. రెండింటికి తెలుగు మీనింగ్ ఒకటే. ఇక్కడ డస్ నాట్ హ్యావ్ టు అనేది ఉపయోగించము. ఎగ్జాంపుల్ 7. కావ్య డాష్ వరీ అబౌట్ ద ఎగ్జామ్స్. కావ్య పరీక్షల గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కావ్య డస్ నాట్ హ్యావ్ టు వరీ అబౌట్ ద ఎగ్జామ్స్. కావ్య పరీక్షల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కావ్య నీడ్ నాట్ వరీ అబౌట్ ద ఎగ్జామ్స్. కావ్య పరీక్షల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ డో నాట్ హ్యావ్ టు అనేది వాడము. పైన ఉన్న ఎగ్జాంపుల్స్లో రెడ్ మనము ఆ పర్టికులర్ సెంటెన్స్లో వాడాము, అది గమనించాలి. ఎగ్జాంపుల్ 8. అమర్ డాష్ డ్రైవ్ సో ఫాస్ట్. అమర్ అంత వేగంగా డ్రైవ్ చేయాల్సిన అవసరం లేదు. అమర్ డస్ నాట్ హ్యావ్ టు డ్రైవ్ సో ఫాస్ట్. అమర్ అంత వేగంగా డ్రైవ్ చేయాల్సిన అవసరం లేదు. అమర్ నీడ్ నాట్ డ్రైవ్ సో ఫాస్ట్. అమర్ అంత వేగంగా డ్రైవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ డో నాట్ హ్యావ్ టు అనేది వాడము. ఎగ్జాంపుల్ 9. వీ డాష్ స్టాండ్ ఎట్ ద ఎంట్రన్స్. మనము ప్రవేశ ద్వారం వద్ద నిలబడాల్సిన అవసరం లేదు. వీ నీడ్ నాట్ స్టాండ్ ఎట్ ద ఎంట్రన్స్. మనము ప్రవేశ ద్వారం వద్ద నిలబడాల్సిన అవసరం లేదు. వీ డో నాట్ హ్యావ్ టు స్టాండ్ ఎట్ ద ఎంట్రన్స్. మనము
ప్రవేశ ద్వారం వద్ద నిలబడాల్సిన అవసరం లేదు. ఈ రెండింటికి తెలుగు మీనింగ్ ఒక్కటే. ఇక్కడ డస్ నాట్ హ్యావ్ టు అనేది వాడము. అయితే రెడ్ ఉందో ఆ వర్డ్ని ఆ పర్టికులర్ సెంటెన్స్లో వాడము. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ క్రింది స్ట్రక్చర్ని అర్థం చేసుకొని మీ ఓన్ సెంటెన్స్ రాసి ప్రాక్టీస్ చేయండి. మీకు ఫ్లో అనేది ఆటోమేటిక్గా వస్తుంది. డైలీ బేసిస్ మీద ప్రాక్టీస్ చేయండి. మాట్లాడితే మీకు ఈజీగా ఫ్లో వస్తుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఫర్దర్ వీడియోస్ వస్తాయి. మీ కామెంట్స్ని ప్రొవైడ్ చేయండి.